దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధుడును సర్వాధికారి శక్తిమంత దేవుని ఎదుట ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం. ఎవరు విర్రవీగుతారు? జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, ఎవరు ఈ లోకంలో విర్రవీగి తిరుగుతారంటే బుద్ధిహీనుడు విర్రవీగి తిరుగుతాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆ బుద్ధిహీనుడికి దైవ భక్తి సమపాలనలో లేనందువల్ల వాడు విర్రవీగి తిరుగుతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే ఎవరి మాట వినడు, ఎవరి మాట వినే మనస్తత్వం వాడికి ఉండదు. ఎందుకు కారణం ఏంటంటే, ఒకవేళ నేను ఇలా తిరగడం వల్ల నేను కీడులో పడతానేమో, శ్రమలో పడతానేమో, ఇబ్బందుల్లో పడతానేమో, కష్టాల్లో పడతానేమో అనేటువంటి భయం అనేది, దైవిక భయం అనేది వాడికి ఉండదు. అందుకనే వాడు విర్రవీగి తిరుగుతూ ఉంటాడు. ఎందుకనంటే వాడిటు దేవుని మందిరానికి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, పోకిరీతనంగా తిరుగుతారు. ఈ రకంగా సగము దేవునిలోను సగము లోకములోనూ ఉంటారు. కాబట్టి అలాంటి మనస్సు ఉండడం వల్ల వారు ఈ లోక సంబంధంగా దేవుని లెక్కలేనితనం వారిలో ఉండడం వల్ల వారు విర్రవీగి తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి రోజు కోకొల్లలుగా సమాజంలో మనకు కనబడుతూనే ఉంటారు. ఈరోజు అలా తిరిగేటువంటి వారు మన గృహాల్లో ఉన్నటువంటి వారే మనకు కనబడతారు, మన ప్రదేశాల్లో ఉన్నటువంటి వారే మనకు కనబడతారు, మన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మన గ్రామంలో కనబడుతూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా విర్రవీగి ఈ లోక సంబంధంగా తిరిగేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. దేవుడు ఇలాంటి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇలా విర్రవీగి తిరిగే ప్రతి ఒక్కరిని నా వైపు తిరగమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో తిరగడం కంటే, ఈ లోక సంబంధంగా జీవించడం కంటే, అలా జీవించి దేవునికి శత్రువులైపోయి దేవుడే వారిని శిక్షించే అంత పరిస్థితిలోకి తెచ్చుకోవడం కంటే, దేవుని వైపు అలాంటి బుద్ధిహీనులను ఆయన వైపు తిరగమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించి, ఒకవేళ నీవు ఒక యవనస్తుడిగా లేదా లోక సంబంధ జీవితాన్ని జీవిస్తూ దేవుని కలిగి కూడా మందిరానికి వెళుతూ కూడా ప్రార్థనలు చేస్తూ కూడా అటు సగం లోకంలో సగం దేవునిలో ఉంటేటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటే నీకు ప్రమాదం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుని సందులో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరిగి బ్రతకాలని, బుద్ధిహీనులుగా కాకుండా జ్ఞానము కలిగిన వారిగా మనం జీవించాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. కనుక నీ బుద్ధిహీనుడువా జ్ఞానవంతుడువా, బుద్ధిహీనురాలువా జ్ఞానం కలిగిన దానిగా ఉంటున్నావు అనేది నీవే ఆలోచించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నేను ప్రభువా, మీ బుద్ధిహీనులుగా విర్రవీగి తిరిగేటువంటి వారుగా కాకుండా నీ దైవిక సంబంధమైన భక్తి కలిగినటువంటి వాళ్ళుగా మేము జీవించి నీ వైపు తిరిగి మేము నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని నీవే మాకు అనుగ్రహించి సహాయము చేసి కృప చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.